ఆసుపత్రికి జయప్రకాష్ నారాయణ కూడా అక్కడికి వచ్చారు పరామర్శించడానికి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫజల్ సిద్ధంగా ఉన్నారు. ఫజల్, సార్ మీరు లోపలికి వెళ్ళొచ్చారా, చూసారా, ఎలా ఉంది అక్బరుద్దీన్ గారిని చూడలేదని చేత ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. హెల్త్ సెక్రటరీ రమేష్ గారు వివరాలు తెలియజేశారు. ఆయనకి పొట్టలో తుపాకీ తోట దూసుకుపోయింది, అలాగే చేతుల మీద కొన్ని కత్తి గాయాలైనాయి. ఈ కత్తుల గాయాలు ప్రమాదకరమైనవి కాదు. అదృష్టవశాత్తు ఈ తుపాకీ తోట పొట్టలో ఏ రకమైనటువంటి వైట్ లాగాన్స్ కి ఇబ్బంది లేకుండా దూసుకుంది. పేగుళ్లు సహజంగా దెబ్బతింటాయి, అలాగే కొంతమేరకు బ్లాడర్ కూడా గాయమైందని చెప్తున్నారు. సర్జరీ సక్సెస్ఫుల్ గా అయింది. ఏ రకమైన మేజర్ ఆర్టరీకి దెబ్బ తగలటం గానీ లేకపోతే వైట్ లాగాన్స్ తగలటం కానీ జరగలేదు. చాలా అదృష్టం. అంచేత విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ఆయన కోలుకుంటారు. అదృష్టవశాత్తు దీనివల్ల తీవ్రమైన ప్రమాదం ఏం లేదు. మరి తెలియదు, బస్ ఎవరు ఆలోచన చేస్తారేమో తెలియదు. కానీ అదృష్టవశాత్తు జరిగిన సంఘటన ఏమో దారుణమైనటువంటిది. ఒక శాసనసభ్యుడిని, అందున ఒక గుర్తింపు పొందినటువంటి శాసనసభాపక్ష నాయకుడిని మరి ఈ రకంగా ఏ రకమైనటువంటి కవింపు లేకుండా ఈ రకంగా దాడికి పాల్పడడం అన్నది భూ కబ్జాదారులు మరి ప్రజల ఆస్తుల్ని సొంతం చేసుకునే వాళ్ళు ఎంత దారుణాలు కూడా కడుతున్నారో అర్థమవుతున్నది. నాకు ఎంఐఎం శాసనసభ్యులు చెప్పింది ఏంటంటే, ఇతర శాసనసభ్యులు అక్బరుద్దీన్ సోదరుడు ఆయన గన్మెన్ కూడా లేకుండా అక్కడికి వెళ్తే, తరచూ గన్మెన్ లేకుండా వెళ్తుంటారని చెప్పని, అక్కడికి వెళ్తే అకస్మాత్తుగా ఆయన మీద దాడి చేశారు అని చెప్పని. అదృష్టవశాత్తు ఇంకో శాసనసభ్యుడి గన్మెన్ పక్కన ఉండబట్టి వాళ్ళు ఎదురుకాల్పులు చేసి అరికట్టారు. గొడవకు కారణం ఏమన్నా తెలిసిందా? మరి వివరాలు తెలియవు గానీ ఎంఐఎం శాసనసభ్యులు చెప్పడం, ఈ వక్ఫ్ ఆస్తుల మీద అలాగే ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ మీద గట్టిగా అక్బరుద్దీన్ శాసనసభలో పోరాటం చేయడం చేత దానికి ప్రతీకార చర్యగా చేశారని అనుమానిస్తున్నామని వారు చెప్పారు. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏ రకమైన దాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా విచారణ చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినాతి కఠినమైన శిక్ష పడాలి. ఎందుకంటే ఒక నగరంలో ఒక కీలకమైన పార్టీ శాసనసభాపక్ష నాయకుడికే భద్రత లేదు అన్న భావం కలిగినట్టయితే ఇంకా శాంతి భద్రత లేనట్టే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను, పరిగణించాలని కోరుతున్నాను. రోహిత్, జేపీ గారు లోపలికి వెళ్లి అక్కడ అక్బరుద్దీన్ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు కాబట్టి తను లోపలికి వెళ్ళలేకపోయానని, అయితే డాక్టర్లతో మాట్లాడాను, టోటల్ గా సేఫ్ ఉన్నారు ఆయన. గాయాలు కూడా, బుల్లెట్ గాయాలు కూడా చాలా లైట్ గా ఉన్నాయి. కత్తి గాయం కొంచెం గట్టిగా తగిలింది కానీ ప్రేగులకు కానీ చాలా ప్రమాదకరంగా అయితే లేదు. ఆయన టోటల్ గా సేఫ్ అని చెప్పారని జేపీ గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆ మెసేజ్ విన్న పబ్లిక్ కార్యకర్తలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఒక గంట క్రితం చూస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా ఒక దాదాపు 300 కార్యకర్తలు బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ అంతా చాలా పీస్ గా కనిపిస్తుంది. ఉద్రిక్తతలు కూడా సడలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓ టు స్టూడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫజల్. పట్ట పగలు